అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉగాదిలో మనందరికీ కావాల్సింది తెలుసుకోవాలనిపించేది పంచాంగం. అవును. మరి శ్రీ పరాభవనం సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా తల్లి. ఇప్పుడు తులారాశిలోకి ప్రధానంగా మనకి చిత్తా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు వస్తారు. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14గా చెప్పబడుతోంది. వ్యయం రాజపూజ్యం 6, తర్వాత అదేవిధంగా అవమానం 3గా చెప్పబడుతోంది. అయితే వీళ్ళకి గోచారం ప్రకారంగా తీసుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. ఎందుకంటే వీళ్ళు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే గోచారం అంత అనుకూలంగా కనబడుతోంది. ఎందుకంటే వీళ్ళకి ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. తర్వాత అదేవిధంగా కుటుంబంలో కూడా మంచి వైభవాన్ని పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. అలాగే నూతన వస్తు వాహనాలు కొనేదారు కూడా అవకాశం కనబడుతోంది. ఈ తర్వాత అదేవిధంగా బంధుమిత్రులు అందరూ కూడా కలిసి వస్తారు. ఈ తర్వాత అదేవిధంగా కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు అనేటువంటివి వృద్ధి అవుతాయి. ఈ తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా పాల్గొంటారు. ఈ తర్వాత అదేవిధంగా అన్ని విధాలుగాను కూడా లాభదాయకంగా ఈ సంవత్సరం ఉంటుంది. ఏదైనా ఒక కొత్త పనులు ప్రారంభించాలన్నా, ఏదైనా కొంత సాహసోపేతమైన కార్యాలు సాధించాలన్నా ఈ సంవత్సరం మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. వాళ్ళకి కలిసి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. బాగుందమ్మా. అంటే ఆర్థిక పరంగా వీళ్ళకి చాలా బాగా సపోర్ట్ ఉంటుంది, బాగుంటుంది. అది సహకరిస్తారు, సంపాదిస్తారు, అదేవిధంగా తీర్చగలుగుతారు. అన్ని అవకాశాలు బాగున్నాయి. వ్యాపారవేత్తలు కూడా వ్యాపారస్తులు కూడా చాలా బాగుందమ్మా. ఉన్న వ్యాపారాల్లో కూడా మంచి వైభవాన్ని చూస్తారు. క్రయ విక్రయాల్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఏంటో కొంతమంది క్రయ విక్రయాల్లో క్రయంలో అయినా నష్టపోతుంటారు, విక్రయంలో అయినా సరే ఇబ్బంది పడుతుంటారు. ఆ విధంగా కాకుండా చక్కగా కొనగలుగుతారు, అమ్మగలుగుతారు. ఆ రకం క్రయ విక్రయాలు రెండింటిలో కూడా లాభసాటిగా కనబడుతుంది. ఇక తర్వాత అదేవిధంగా కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు. వీళ్ళు చేసిన వ్యాపార ధోరణి చూసి ఆ పద్ధతులు నచ్చి ఈ కొత్త వాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చి పరిచయం చేసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది. అలాగే ఇండస్ట్రీస్ కూడా అందులో ఉండే లోపాలు సరిదిద్దగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా ఈ కార్మికుల మధ్య, యజమానుల మధ్య సఖ్యత కూడా బాగా అభివృద్ధి అవుతుంది. తర్వాత అదేవిధంగా రిపేర్లు ఏమన్నా ఉంటే కూడా చేసేసి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తులు కూడా బాగా తీసుకురాగలుగుతారు. అదేవిధంగా విదేశాలు కూడా ఎగుమతులు చేసేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకి బాగా కనబడుతుంది. ఈ రాజకీయ నాయకులు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు, జనాదరణ పొందుతారు. ఈ తర్వాత అదేవిధంగా ఉన్నతమైన పదవులు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే ఉత్తమమైన పదవి పొందేదానికి కూడా అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ తులారాశి వారికి కొంచెం పొలిటికల్గా వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళకి అందులో కూడా రాణింపు ఉంటుంది. ఈ వ్యవసాయదారులు కూడా చాలా బాగుందమ్మా. ఎందుకంటే కొత్త పంటలు వేసుకోవచ్చు, పంట మార్పిడి కూడా చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే కొన్నాళ్ళు ఒక 3 సంవత్సరాలు ఒక పంట, ఒక 5 సంవత్సరాలు ఒక పంట ఇలా వేసుకుంటూ ఉంటారు కదా. ఇక కొంత నిమ్మ వేసి నిమ్మని మళ్ళీ బత్తాయిగా మార్చుకోవడం, బత్తాయి నారింజగా మార్చుకోవడం, ఇలా నూతనంగా ఎన్నో రకాలైన ఈ వ్యవసాయంలో కూడా అనేక రకాలైనటువంటి నూతన వరవళ్ళు వచ్చాయి, కొత్త కొత్త రకాలైన పంటలు వచ్చాయి. అవన్నీ కూడా మార్పులు చేసుకుంటూ వీళ్ళు మంచి ఫలసాయాన్ని తేగలుగుతారు. మంచి చక్కటి ఫలాల్ని అంటే మంచి ఈల్డింగ్ తెచ్చి జనాలందరినీ మెప్పించేటువంటి రీతిలో వాళ్ళు లోకానికి ఫలసాయాన్ని అందించగలుగుతారు.
అంచేత వ్యవసాయదారులు కూడా చాలా బాగుంది. వీళ్ళు కూడా గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీర్చేసుకోగలుగుతారు. ప్రధానంగా ఏంటంటేనేమో వ్యవసాయదారుడే పాపం అప్పు చేసేది. ఇప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా పెట్టుబడి పెట్టాలి. ఇది మధ్యలో కూడా ఎన్నో రకాల పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. కుటుంబం గడుపుకోవాలి. తర్వాత పంట వచ్చేటువంటి సమయానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా పంట లాభసాటిగా రావాలి. మరి అప్పులన్నీ తీర్చుకోగలగాలి. ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలు తీర్చుకోగలగాలి. కుటుంబం గడపగలగాలి. మళ్ళా పెట్టుబడులు పెట్టగలగాలి. అప్పుడే వ్యవసాయదారుడు లాభించినట్టు. తను పంట బాగా ఎప్పుడు పండింది అని అనుకుంటాడంటే అప్పులు తీర్చి ఇంట్లో వాళ్ళని చక్కబెట్టి మళ్ళా కొత్త పంటకు కూడా పెట్టుబడులు అప్పులు లేకుండా పెట్టుబడి పెట్టగలిగితే వ్యవసాయదారుడు లాభపడినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అవునా మ్యామ్. గురుగారు సినీ రంగంలో వారికి సినీ రంగంలో కూడా బాగుంటుందమ్మా. కొత్త వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళు కొత్త వాళ్ళు కూడా బాగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. తర్వాత మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళకు కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆదరణ పెరిగిందమ్మా. ఇప్పుడంతా టాలెంట్కి వాల్యూ ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఊరికే పూర్వంలాగా మేకప్ చేసేసి మసిపూసి మారేడుగా చేసేస్తే ఎవరు రిసీవ్ చేసుకునే స్థితిలో ఎవరు లేరు. అందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు, మంచి అవేర్నెస్ తెచ్చుకుంటున్నారు. చాలా బాగా విశ్లేషించి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతున్నారు. అంచేత ఎప్పుడూ కూడా టాలెంటెడ్ పర్సన్స్కి ఆ వాల్యూ ఎప్పుడు ఉంటుంది. అదే పెద్దవాళ్ళు వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగుపడక వివరింపదగున్ అన్నాడు. ఎవరు చెప్పినా విను, విన్న వెంటనే కంగారు పడకు, వివరించుకో, అప్పుడు నిర్ణయం తీసుకో, అప్పుడు ఆచరించే ప్రయత్నించి. ఇక్కడ ఏమవుతుంది, చెప్పగానే వాడు ఏం చేస్తాడు, ఒక హిప్నటైజ్ చేసేస్తారు. ఆ హిప్నటైజ్ అయిపోయి మనం నిర్ణయం తీసుకుంటే మనం లాస్ అయిపోతాం. అది చాలా డేంజర్. ఇప్పుడు తొందరపాటు నిర్ణయాలు అంటారు చూసారా, అవును, ఏ విషయంలో తీసుకోకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. అంచేత కలియుగంలో మాయ ఎక్కువ ఉంటుంది. పైగా పల్లెటూళ్ళలో కంటే సిటీస్లో అధికంగా ఉంటుంది. సిటీస్లో ఉన్నవాడు మరి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి, మాయగాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే ఎట్లా తయారైపోయిందంటేనమ్మా, కష్టపడకుండా కూర్చున్న దగ్గర నుంచి కదలకుండా కోట్లు సంపాదించేయాలన్నట్టు పరిస్థితి తయారైపోయింది. అది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. అంచేత బహుజాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ సంవత్సరం అంతా కూడా. అందులో నేను సంవత్సర ఫలం తీసుకుంటే బాగలేదు. అంచేత చాలా ప్రమాదాలు ఉన్నాయి, చోర భయాలు ఉన్నాయి, వ్యాధి భయాలు ఉన్నాయి, అగ్ని భయాలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి. జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సింది. అప్పుడు మనం బాగా అభివృద్ధిని సాధించుకోగలుగుతాం. ఎవరైనా విదేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నా, చదువుకోవడానికి అనుకున్నా, ఈసారి బాగుంటుందా గురు? చదువుకోవడానికే మంచిదమ్మా. ఎందుకంటే విదేశాలలో చాలా రకాలైన సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. స్వదేశం మీద దృష్టి పెట్టి ఎవరి గ్రామంలో వాళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తుల్ని అభివృద్ధి చేసుకోవడం, వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం అన్ని విధాలుగాను శ్రేయోదాయకంగా భవిష్యత్తులో కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు అభివృద్ధి కనపడుతోంది. ఇప్పుడంతా కూడా చూడండి, ఇదంతా మాయ. మాయ ఏది, మనం స్క్రీన్లో చూస్తాం, మనం అక్కడ ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం, కానీ మనం ఎక్కడ కనపడుతున్నాం, ప్రపంచం మొత్తం కనపడుతున్నాం. నిజమా? మన ప్రపంచం అంతా తిరిగేస్తున్నామా? లేదు, అలాగే ఇప్పుడంతా కూడా ఏమవుతుంది, అటు మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సినిమా కావచ్చు, కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు, ఇది ఇప్పుడంతా ఏం జరుగుతుంది, మాయ జరుగుతుంది. ఏది కూడా యథార్థం కాదు. అంచేత ఇప్పుడు చూడండి ఏమైపోయింది, ఒకప్పుడు మీడియా చాలా బాగుండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, తర్వాత సాఫ్ట్వేర్ చాలా బాగుందన్నారు, ఇప్పుడు మెల్లగా ఇంకోటి ఏదో ఏఐయో ఏదో వచ్చింది అంటున్నారు. అది వస్తే మొత్తం అన్నీ పడిపోతాయి అంటున్నారు. ఒక కొత్తది వచ్చి పాదాన్ని పడగొట్టేస్తుంది, ఇంకో కొత్తది వచ్చి పాదాన్ని పడొస్తుంది. వ్యవసాయం, వ్యాపారం, ఈ రెండు స్థిరంగా ఎప్పుడు అలాగే ఉన్నాయి.
అంచేత మ్యాక్సిమంగా మనకి వీటి మీద కూడా దృష్టి పెట్టడం ద్వారా వృత్తి విద్యలు కానివ్వండి, అందరూ ఉద్యోగాలను పరుగులు పెట్టకుండా వృత్తి విద్యలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పశు సంపద వృద్ధి ఇత్యాదుల మీద దృష్టి పెట్టి లాభాలను గడించవచ్చు. ఖాళీగా ఉండకూడదు. ఓకే గురుగారు. ఎవరైతే కాలాన్ని వృధా చేస్తారో ఆ కాలమే కాలసర్పమై వాళ్ళని భవిష్యత్తులో కలుస్తుంది. ఖచ్చితంగా. ఇది సత్యం. గురుగారు, వివాహాలకు ప్రయత్నించే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఓకే. వివాహాలకు ముందుకు వెళ్ళొచ్చు. ఏ ఇబ్బంది అన్ని రంగాలకి బాగుందమ్మా. గృహయోగం కూడా ఉంది. గృహయోగం ఉంది. నూతనంగా గృహాలు ప్రారంభించుకోవాలని అది కట్టాలనుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, కొనాలనుకునే కొనుక్కోవచ్చు. ఓకే. అన్ని విధాలుగానే బాగుంది. ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? పరిహారం ఏంటి గురుగారు? అవునమ్మా. ఈ రాశి వారికి ఏంటంటే మనకి చక్కగా ఏంటంటే ధూమావతి, చిన్నమస్త, తార, తర్వాత మానస వీళ్ళని ఉపాసించడం ద్వారా మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. ఓకే గురుగారు, ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.